నేను చాలా రోజులకైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. నీళ్లు ఎక్కువ వేసేసానేమో అని చాలా భయపడ్డాను. అసలు ఏం జరిగిందంటే మా మేనత్త అయితే గోరింటాకు ఆకులు అయితే ఏరుకొని వచ్చిందనమాట. ఏరుకొని వచ్చిన తర్వాత నేను దాన్ని అయితే రుబ్బమని నాకు ఇచ్చింది. నేను వాటిని అన్నిటిలో అందులో ఉన్న చెత్త చెదరం అంతే తీసి ఒక మిక్సీ జార్ లో అయితే వేసుకున్నాను. వేసేసుకొని వాటర్ అయితే నేను అంచనా లేకుండా ఎక్కువ వేసాను అనమాట. వేసేసిన తర్వాత రుబ్బానమాట. రుబ్బితే చూసారా వాటర్ వాటరీగా వచ్చేసింది. అప్పుడు అందులో కొంచెం చింతపండు వేసి మరలా కొంచెం మిగిలి ఉన్న ఆకుల్ని కూడా వేసేసి అందులో కొంచెం పంచదార కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి ఇంకొకసారి రుబ్బబోతే కరెక్ట్గా సరిపోయింది. అసలు ఇందులో వాటర్ చాలా ఎక్కువైపోతుందేమో, పెట్టుకోవడానికి వస్తుందో రాదో అనుకున్నాను. కరెక్ట్గా అలా సరిపోయింది అనమాట. నెక్స్ట్ ఇలా చేతికి పెట్టుకున్న తర్వాత అంత ఎక్కువగా సరిగా పండుతున్నట్టు అయితే ఏమనిపించలేదు. కానీ నేను ఎక్కువగా కోన్ కన్నా ఇలాగా ఈ గోరింటాకుని నేను పెట్టుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాను. అది కూడా చాలా రేర్ గా పెట్టుకుంటున్నాను ఈ మధ్యలో అయితే. నేను రుబ్బుతుంది కూడా రాత్రి 10:30కి అయితే రుబ్బుతున్నాను. మా పాప అయితే ఆ టైంలో పడుకుంది. నెక్స్ట్ సరే కదా రుబ్బాను కదా, పాపకి కూడా కొంచెం పెట్టి నేను కూడా పెట్టుకుందాం అనుకున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో అయితే పాపకి ఎలా పెట్టాను, నేను ఎలా పెట్టుకున్నాను, ఎలా పండింది అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను. మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆటిజం పిల్లలకి గోరింటాకు పెట్టడం అనేది పెద్ద టాస్క్ అనమాట. ఆ టాస్క్ ని ఎలా కంప్లీట్ చేశాను ఏంటి అనేది మీకు అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అలాగే గోరింటాకు స్మెల్ కూడా చాలా బాగుంది. నా చిన్నప్పుడు గోరింటాకు రుబ్బేటప్పుడు ఇందులో ఇటుక కమరెక్ కూడా వేసి వాడేవారు.